నాటో నుండి విత్డ్రా అవుతున్నాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏప్రిల్ 1949 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ అంటే రష్యా యొక్క ఎక్స్పాన్షన్ను ఆపడానికి, కమ్యూనిజంను వ్యాపించకుండా చేయడానికి వెస్ట్ యూరోప్ దేశాలు అండ్ నార్త్ అమెరికా కలిసి చేసుకున్న సంధి పేరే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ప్రస్తుతం నాటోలో 32 దేశాలు ఉన్నాయి. నాటోకు పెద్దన్న యుఎస్ఏ. నాటోలో ఆర్టికల్ 5 ఏమంటుందో తెలుసా? 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1. మాలో ఒక్క దేశంపై చేయి పడితే మిగతా 31 దేశాలు ఆటోమేటిక్గా యుద్ధ భూమిలో దిగుతాయి అంటారు వీళ్ళు. వ్లాదిమిర్ పుతిన్ చిరకాల కోరిక ఏంటో తెలుసా? ఈ అన్యాచురల్ అలియన్స్ను చీల్చాలి అని. పుతిన్ ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటాడు, నాటో అంటే జస్ట్ రష్యాను ఎదిరించడానికి స్థాపించిన అసహజమైన గుంపు అని అంటూ ఉంటాడు. ఫైనలీ పుతిన్ కల నెరవేరేలా ఉంది. ఈరోజు ట్రంప్ ఏమంటాడు? నాటో అనేది ఒక పేపర్ టైగర్ అలయన్స్ అంటాడు. నాటో నుండి విత్డ్రా అవుతున్నాం అంటాడు. అంటే పేపర్లో మాత్రమే ఆర్టికల్ 5, రియాలిటీలో ఏమీ లేదు అంటాడు. నాటో నుండి విత్డ్రా అయ్యే రైట్స్ ట్రంప్ దగ్గర లేవు. కాంగ్రెస్లో ఓటింగ్ జరగాలి. యుఎస్ఏ ఈజ్ నాట్ హ్యాపీ విత్ నాటో. ఎందుకంటే ఫస్ట్ నాటోలో భాగంగా ఉన్న నార్వే ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వలేదు. ఇది సిల్లీ రీజన్ అనుకోండి. సెకండ్ రీజన్, నాటోలోని చాలా దేశాలు, ముఖ్యంగా వెస్ట్ యూరోప్ దేశాలు లైక్ పోలాండ్, ఎస్టోనియా, ఇటలీ వంటి దేశాలు తమ జీడిపిలో 2% కంటే తక్కువ డబ్బును డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతున్నాయి. ఏదైనా యుద్ధం వస్తే మొత్తం భారం యుఎస్ఏపై వేస్తున్నారు. దీన్ని ట్రంప్ ఎన్నికల ప్రచారం నుండి విమర్శిస్తూ వస్తున్నాడు. థర్డ్ రీజన్, యుఎస్ఏ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం గ్రీన్లాండ్ కావాలి. ఈ ఏరియాను ఇవ్వడానికి డెన్మార్క్ అండ్ వెస్ట్ యూరోప్ దేశాలు కింద పైన అయ్యాయి. ఇక్కడ కూడా ట్రంప్ ట్రిగ్గర్ అయ్యాడు. సింపుల్ మ్యాథమెటిక్స్ మాట్లాడుకుందాం, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నాటో టోటల్ డిఫెన్స్ స్పెండింగ్ $1.5 ట్రిలియన్. ఇందులో 65% ఒక్క యుఎస్ఏ ఖర్చు పెడుతోంది. మిగతా 31 దేశాలు 35% మాత్రమే స్పెండ్ చేస్తున్నారు. ఐస్లాండ్, లగ్జంబర్గ్ వంటి దేశాలు 0 డబ్బులు ఖర్చు పెడుతున్నారు. బయట మాత్రమే కెనడా చాలా లౌడ్గా ఉంటుంది. కెనడా డిఫెన్స్ స్పెండింగ్ జీడిపిలో 2% కంటే చాలా తక్కువ. నాటో దేశాలకు శాటిలైట్ ఇంటెలిజెన్స్ మొత్తం అమెరికానే ఇస్తోంది. ఇది ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్తా, ఒక ఆఫీస్లో ఫ్రెండ్స్ టీం ఉంది. అందరూ బాగా సంపాదిస్తున్నారు. 32 మందితో కూడిన ఫ్రెండ్ గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్లో ప్రతి పార్టీకు ఒక్కడే ఖర్చు పెడితే ఎలా ఉంటుంది? ఈ ఒక్కడు ఏది చెప్తే మిగతా 31 దేశాలు అదే వినాలి కదా. ఆ గ్యాంగ్లో 31 మంది అన్ని పార్టీస్కు వస్తారు. కడుపు నిండా తింటారు, తప్ప తాగి పడుకుంటారు. బట్ ₹1 కూడా ఖర్చు పెట్టారు. ఫ్రీగా తాగి వచ్చిన శాలరీతో తమ కోసం మాత్రమే ఖర్చు పెట్టుకుంటారు. మంచి మంచి కార్స్ కొంటారు, 3 BHK లేదా 5 BHK విల్లాస్ కొంటారు. ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. బట్ శాలరీలో కొంత డబ్బును పార్టీల కోసం ఖర్చు పెట్టారు. దీన్నే హేడా బన్కే పేడా ఖాయా అని హిందీలో అంటారు. తెలుగులో సొమ్ము ఒకటిది, సోకొకటిది అంటారు. యుక్రెయిన్లో వీళ్ళు అమెరికా డబ్బుతో యుద్ధం చేస్తున్నారు. ట్రంప్ ఏమంటాడు అంటే బిల్ అందరూ సమానంగా షేర్ చేసుకోవాలి అంటాడు. లాస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఇరాన్ యుద్ధంలో వెస్ట్ యూరోప్ దేశాలు ఎవరే కానీ యుద్ధంలో యుఎస్ఏకు సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ట్రంప్ కోపం ఆకాశానికి తాగింది. స్పెయిన్ యుఎస్ఏకు ఎయిర్ స్పేస్ ఇవ్వడం లేదు. ఇటలీ యుఎస్ఏ ఫైటర్ జెట్స్ ల్యాండ్ అవ్వడానికి సిల్సీ ఎయిర్ బేస్ను ఇవ్వడం లేదు. వరల్డ్ వార్ 2లో యూకే పరువు కాపాడిన అమెరికాకు ఇండియన్ ఓషన్లో స్ట్రాటజిక్గా ఇరాన్కు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియాగో గార్సియాను యూకే అమెరికాకే ఇవ్వలేదు. ఫ్రాన్స్ ఈజ్ హెసిటెంట్ టు జాయిన్ ద వార్. ఫైనల్లీ ట్రంప్ ఐఎమ్ లీవింగ్ నాటో అనేశాడు. మార్కో రూబియో మేము తలుచుకుంటే రేపే యూరోప్ నుండి యుఎస్ఏ సైనికుల్ని వెనక్కి పిలిపించుకోగలమన్నాడు. వార్ సెక్రటరీ పీట్ హెక్సిత్ వీ డోంట్ నీడ్ నాటో అంటున్నాడు. టర్కీ బీయింగ్ ఇన్ నాటో యుఎస్ఏకు నామ మాత్రంగా కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు నేను గ్యారంటీతో చెబుతున్నా, ఇరాన్ యుద్ధంలో సైప్రస్పై 2 బ్యాలిస్టిక్ మిజైల్స్ పడ్డాయి. టర్కీపై 4 మిజైల్స్ పడ్డాయి. యూకే యొక్క డియాగో గార్సియాపై 2 బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఫైర్ చేశారు. ఈ మిజైల్స్ అన్నిటినీ ఫైర్ చేసింది ఇరాన్ కానే కాదు, యుఎస్ఏ, ఇజ్రాయెలే కావాలనే దాడి చేశారు. ఈ దాడి వల్లనైనా వెస్ట్ యూరోప్ దేశాల్లో చీము నెత్తురు, రోషం, పౌరుషం పెరుగుతుందేమో అని చెక్ చేశారు. పుతిన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, పుతిన్ చేయబోయే క్యాంపెయిన్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. ట్రేడర్స్కు ఉపయోగపడే లెమన్ యాప్ గురించి చెప్పబోతున్నా. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 మినిట్ స్కిప్ చేయొచ్చు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైవ్ మార్కెట్లో ఏం చేయాలి అనేది ట్రేడర్స్కు తెలియజేస్తోంది. మీరు ఇంకా ఎంట్రీను గెస్ చేస్తుంటే వెనకబడిన ఈ లైవ్ డేటా ఈ రోజు ఇప్పుడు ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది చూపిస్తుంది. రియల్ రిటర్న్స్ అండ్ క్లియర్ విన్ రేట్స్ చూపిస్తుంది. ట్రేడ్ లెన్స్ కంటే ముందే లైవ్ లో ఈ
సీక్రెట్ టూల్ యొక్క యాక్సెస్ కోసం లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. మీరు ఇక్కడ ఒక స్ట్రాటజీ అప్లై చేస్తే దీంట్లో ఇంటిగ్రేట్ అయిన ఏఐ ఫ్యూచర్, ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ యొక్క ఇన్స్టెంట్ చార్ట్ అండ్ కంప్లీట్ డేటా షేర్ చేస్తుంది. అది కూడా డిలేస్ లేకుండా సీమ్లెస్గా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. కొత్త ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా అందరికంటే ముందే మీకు ఇన్స్టెంట్గా అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇక్కడ నుండి ట్రేడింగ్ అనేది ఎమోషనల్ నుండి స్ట్రాటజిక్ గేమ్గా మారనుంది. దీన్ని ఇగ్నోర్ చేస్తే మీకు తెలిసి స్లో అవుతున్నట్లే. అది కూడా ఈ టైంలో స్పీడ్ అండ్ క్లారిటీ ఉన్నవాడికి రివార్డ్స్ వస్తాయి. దీని యొక్క పేరు బోల్ట్ ట్రేడ్స్ యొక్క లెమన్. దీని లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. లింక్ క్లిక్ చేసి కేవైసీ కంప్లీట్ చేయండి. అందరికంటే ముందు దీని యొక్క యాక్సెస్ను పొందండి. మీ స్టోరీలో దీన్ని పోస్ట్ చేయండి. వీలుంటే అందరికీ షేర్ చేయండి. ఈ రోజు ఉదయం ట్రంప్ ఏమంటాడు అంటే ఇరాన్తో యుద్ధం ఆగిపోతుంది అంటాడు. హర్మూజ్ క్లోజ్లో ఉన్న ఓపెన్లో ఉన్న మాకు సంబంధం లేదు, మేమైతే యుద్ధాన్ని ఆపేస్తామంటాడు. ఈ రోజు ఇండియన్ టైమింగ్లో 7 గంటలకు అమెరికా యొక్క స్టాక్ మార్కెట్స్ అయినా S&P గ్లోబల్ అండ్ నాస్డాక్ ఓపెన్ అవుతాయి. స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడానికి అర్ధ గంట ముందు అంటే 6:30 డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, ఇది బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ప్రెసిడెంట్ నాకు కాల్ చేసి సీజ్ ఫైర్ చేసుకుందాము అనే ప్రపోజల్ పెట్టాడంట. ఇది ఒక ఫేక్ న్యూస్. స్టాక్ మార్కెట్ ను మ్యాన్ప్లేట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పని. S&P గ్లోబల్ ఓపెన్ అవ్వడానికి అర్ధ గంట ముందు ఏవేవో స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకరోజు ముస్తాబా ఖమీనీ సీజ్ ఫైర్ కోసం అడిగాడు అంటాడు. ఇంకొక రోజు అబ్బాస్ అడిగాడు అంటాడు. మూడో రోజు థర్డ్ పార్టీస్ అడుగుతున్నాయి అంటాడు. ఏవేవో మాట్లాడుతుంటాడు. ఇరాన్ మాకు సీజ్ ఫైర్ వద్దు అంటోంది, మేము ఎవరితో డైరెక్ట్గా మాట్లాడడం లేదు అంటోంది, మేము అసలు సీజ్ ఫైర్ కోసమే అడగడం లేదు అంటున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ పదే ఇరాన్ సీజ్ ఫైర్ కోసం అడిగింది అని పిచ్చోడ్లా బిహేవ్ చేస్తున్నాడు. ఫైనలీ ట్రంప్ ఓటమిని ఒప్పుకున్నాడా అంటే ఈ ఓటమికి కారణం నాటో దేశాలు అని బ్లేమ్ మొత్తాన్ని వెస్ట్ యూరోప్ పై వేస్తున్నాడా? ఒక మేనేజర్ ప్రాజెక్ట్ డెలివర్ అవ్వకపోతే కోడర్ లేదా టెస్టర్ పై ఎలాగైతే బ్లేమ్ వేస్తాడో సేమ్ అలాగే ఉంది. నాకు ట్రంప్ ను చూస్తూ ఉంటే నా కన్స్ట్రక్షన్ బాస్ గుర్తుకొస్తున్నాడు. ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఆన్ టైంలో అవ్వలేదు అంటే మా మేనేజర్ కూడా సేమ్ మా పైన లేదా సప్లయర్ పైనో లేదా వెండర్స్ పైనో బ్లేమ్ వేసి వీళ్ళ వల్లే సక్సెస్ఫుల్ హ్యాండ్ ఓవర్ అవ్వట్లేదు అని తప్పించుకునేవాడు. బై ద వే ట్రంప్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. నాటో చీలిపోతే పుతిన్ కల నెరవేరుతుంది. ఫస్ట్ గ్రీన్లాండ్ విషయంలోనే ట్రంప్కు వెస్ట్ యూరోప్ నాయకులకు చెడిపోయింది. జనవరి 2026లో పుతిన్ ఒక ప్లాన్ వేశాడు. నార్త్ యూరోప్లో ఎస్టోనియా అనే ఒక దేశం ఉంటుంది. ఎస్టోనియా నాటోలో భాగంగా ఉంది. ఈ దేశానికి చెందిన నార్వా అనే ఒక చిన్న సిటీ రష్యా బార్డర్లో ఉంటుంది. పుతిన్ ఈ సిటీను ఆక్రమించడానికి ప్లాన్ వేశాడు. నాటో దేశంపై దాడి చేసి USA యుద్ధ భూమిలో దిగుతుందా లేదా అని టెస్ట్ చేయాలి అనుకున్నాడు. నార్వా అనేది చాలా చిన్న ఏరియా. ఎస్టోనియా దేశం డిఫెన్స్ స్పెండింగ్ కూడా చాలా తక్కువ. ఈ ప్లాన్ పేరే నార్వా స్ట్రాటజీ అనమాట. ఒకవేళ వెస్ట్ యూరోప్ దేశాలు లేదా USA నార్వాపై దాడి జరిగితే ఆర్టికల్ 5ను ఓపెన్ చేస్తాము, రష్యాతో యుద్ధం చేస్తాము, 3వ ప్రపంచ యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు అనుకోండి, నాటో బలంగా ఉంది అని అర్థం. వద్దులే, నార్వా అనే చిన్న సిటీ కోసం ఎందుకు రష్యాను గెలుపుకోవాలి, ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి అని ఒకవేళ వెస్ట్ యూరోప్ దేశాలు USA అనుకుందా, పుతిన్ ఒక్కటే అంటాడు, హెన్స్ ప్రూవ్డ్ అంటాడు. నాటో అనేది ఒక అన్యాచురల్ అలయన్స్, ఎస్టోనియా కోసం యుద్ధ భూమిలో దిగడం లేదు, ఆర్టికల్ 5 అనేది ఒక ట్రాష్ అని చెప్పి నాటోలో ఫ్రాక్చర్స్ను క్రియేట్ చేసి వెస్ట్ యూరోప్ దేశాల మధ్యలోనే చిచ్చులు పెట్టడానికి ట్రై చేశాడు వ్లాదిమిర్ పుతిన్. దిస్ ఈజ్ కాల్డ్ మాస్టర్ మైండ్ స్ట్రాటజీ, మొనగాడి స్ట్రాటజీ ఇది. నార్వాలో రష్యన్ స్పీకింగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఆ ప్రజల ద్వారా నార్వాలో విప్లవాన్ని అంటే ఒక తిరుగుబాటును రేకెత్తించి ఎలాగైతే యుక్రెయిన్లోని లోహాన్స్క్, డొనెట్స్క్, క్రైమియా వంటి ఏరియాస్లో తిరుగుబాట్లు చేశారో సేమ్ అదే మోడస్ ఆపరెండైలో ఎస్టోనియాకు స్పాట్ పెట్టాడు పుతిన్. బట్ లక్కీలీ February 28 అలీ ఖమేనీ చనిపోయాడు. ఇరాన్లో యుద్ధం అనేది స్టార్ట్ అయింది. USA కోసం ఏ ఒక్క వెస్ట్ యూరోప్ దేశాలు యుద్ధ భూమిలో దిగలేదు. డొనాల్డ్ ట్రంపే విత్డ్రా అవుతాను అంటున్నాడు. నాటో చీలిపోతే పుతిన్ నెక్స్ట్ చేయబోయే క్యాంపెయిన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ యుక్రెయిన్ వన్ సైడ్ ఉతుకుతాడు, అంటే వెనక్కి తగ్గేదే లేదు. లోహాన్స్క్, డొనెట్స్క్, క్రైమియా అన్ని ఏరియాస్ ను ఫుల్ గా ఆక్రమించేస్తాడు. ఈవెన్ కీవ్ వరకు కూడా వెళ్తాడు. సెకండ్ టార్గెట్ ఎస్టోనియాలో ఉన్న నార్వా సిటీ. థర్డ్ టార్గెట్ లుథియానా అండ్ పోలాండ్ దగ్గర ఉన్న ఈ మ్యాప్ లో చూడండి సుల్వాకీ గ్యాప్. ఈ గ్యాప్ అనేది ఒక 60 మైల్ స్ట్రిప్ అనమాట. దీన్ని గనుక రష్యా ఆక్రమిస్తే, బై ద వే ఇది రష్యన్ బోర్డర్ లో ఉంటుంది, ఈ స్ట్రిప్ ను గనుక ఆక్రమిస్తే యూరోప్ కు అండ్ బాల్టిక్ దేశాల మధ్య సంపర్కం అనేది కట్ అవుతుంది. ఈ గ్యాప్ ను ఆక్రమించడానికి పుతిన్ ట్రై చేస్తున్నాడు. ఫోర్త్ లాట్వియాలో సిగ్నిఫికెంట్
సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రష్యన్ మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళ ద్వారా తిరుగుబాటు చేయించి లాట్వియాను కలుపుకోవాలి అని చూస్తున్నాడు. స్వీడన్ లో ఉన్న గోట్లాండ్ అనబడే ఒక ఏరియాను ఆక్రమించడానికి ట్రై చేస్తున్నాడు. ఫిన్లాండ్ లో ఉన్న అలాండ్ ఐలాండ్స్ పై ప్లానింగ్ జరుగుతోంది. నార్వేలో ఉన్న స్వాల్బార్డ్ అనే ఏరియాను ఆక్రమించడానికి పుతిన్ ట్రై చేస్తున్నాడు. నాన్ నాటో నేషన్స్ అయినా అంటే యూరోప్ కు దగ్గరగా ఉన్న మాల్డోవా, జార్జియాలోని కొన్ని స్ట్రాటజిక్ ఏరియాస్ ను తమలో కలుపుకోవడానికి వ్లాదిమిర్ పుతిన్ ట్రై చేస్తున్నాడు అన్నమాట. నాటో చీలిపోవాలి, పుతిన్ క్యాంపెయిన్ మొదలవుతుంది. వెస్ట్ యూరోప్ లోని చాలా ఏరియాస్ ను వ్లాదిమిర్ పుతిన్ కలుపుకుంటాడు. 2014 క్రైమియా మొత్తాన్ని తమలో కలుపుకున్నాడు. 2024 యుక్రెయిన్ యొక్క లోయన్స్క్, డొనెట్స్క్, జపోర్జియా అండ్ కార్కివ్ ఈ ఏరియాస్లో దాదాపు 90% వరకు రష్యా ఆక్రమించుకుంది అనుకోండి, లేదా తమలో కలుపుకుంది అనుకోండి, ఏదైనా పెట్టుకోండి. వ్లాదిమిర్ పుతిన్ సలామీ స్లైసింగ్ స్ట్రాటజీతో మెల్లిమెల్లిగా చిన్న చిన్న పార్ట్స్ ను కట్ చేసుకుంటూ వెస్ట్ అండ్ ఈస్ట్ బెర్లిన్ కదా, బెర్లిన్ వరకు వ్లాదిమిర్ పుతిన్ డెఫినెట్ గా వెళ్తాడు. రష్యా యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొస్తాడు. వార్ అప్డేట్స్ దగ్గరకు వస్తే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ యొక్క ఎగ్జిస్టెన్స్ ను టెస్ట్ చేయడానికి, అంటే ఇజ్రాయెల్ ను సమూలంగా నాశనం చేయడానికి రిసోర్సెస్ అన్ని ధ్వంసమైపోయాయి. ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ ను నాశనం చేసే శక్తి ఇక లేదు అనే బ్రేకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇంతటితో ఇజ్రాయెల్ క్యాంపెయిన్ అయిపోయిందా? ఇజ్రాయెల్ ఇక యుద్ధాన్ని ఆపేయనుందా? డొనాల్డ్ ట్రంప్ కూడా వెనక్కి వెళ్ళిపోనున్నాడా? మేబీ ఇంకొన్ని వారాల్లో యుద్ధం ఆగిపోనుందా? యుద్ధం కనుక ఆగిపోతే అందరికీ చాలా హ్యాపీ న్యూస్. స్టీల్ రేట్స్ అన్నీ పెరిగిపోయాయండి. పెట్రోల్, డీజిల్ యొక్క రేట్స్ అన్నీ పెరిగిపోయాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మన పాకెట్స్ కు చిల్లు పడడం ఖాయం. S&P గ్లోబల్ నాస్డాక్ ఓపెన్ అవ్వడానికి అర్ధగంట ముందు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్, అంటే రష్యా ఇరాన్ ప్రెసిడెంటే ముందుకు వచ్చి సీజ్ ఫైర్ అడిగాడు అన్న ఈ క్లెయిమ్ ను రిజెక్ట్ చేశాడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి. ట్రంప్ తో ఎటువంటి డిస్కషన్ జరగలేదు అని అన్నాడు. సో ఈ విధంగా ఎన్నో స్పామ్ స్టేట్మెంట్స్, ఎన్నో రాంగ్ స్టేట్మెంట్ ను మార్కెట్ లో వదిలి వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే కన్ఫ్యూజన్ ప్రజల్లో తీసుకురావడానికే డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు 2 నుండి 3 అబద్ధాలు చెబుతున్నాడు. డిప్లొమసీని, జియో పాలిటిక్స్ని, ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్డర్ను ఒక స్కామ్ లాగా, లేదా ఒక అంటే ఏమంటారు రోడ్ సైడ్ పాలిటిక్స్ లాగా తయారు చేశాడు. ఫైనలీ రష్యన్ ఫారెన్ మినిస్టర్ సర్గే లావ్రోవ్ ఏమంటాడు అంటే, మేము కొత్త వరల్డ్ ఆర్డర్ను తయారు చేస్తున్నాము అన్నాడు. తొందరగా తయారు చేయండి సార్, కొత్త రూల్స్ ని తీసుకురండి, బికాస్ అమెరికా తయారు చేసిన వరల్డ్ ఆర్డర్ ఇప్పుడు పని చేయడం లేదు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. దీని యొక్క పేరు బోల్ట్ ట్రేడ్స్ యొక్క లెమన్. దీని లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. లింక్ క్లిక్ చేసి KYC కంప్లీట్ చేయండి. అందరికంటే ముందు దీని యొక్క యాక్సెస్ ను పొందండి. మీ స్టోరీలో దీన్ని పోస్ట్ చేయండి.